విశాఖలో దొంగ పోలీస్ దోస్తీ బయటపడుతోంది. నేర నియంత్రణ చేయాల్సిన పోలీసులే దొంగలతో కలిసి నేరాలకు పాల్పడుతున్నారు. వన్ టౌన్లో నాటు తుపాకీ కాల్పుల కేసు మర్చిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమంగా విశాఖకి ఈ సిగరెట్స్ రవాణా చేస్తున్న ముఠాతో చేతులు గలిపారు విజయనగరం కానిస్టేబుల్ కృష్ణరాజు. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 56,000 రూపాయల విలువ చేసే ఈ సిగరెట్స్ స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 60 ఈ సిగరెట్స్ ని పాన్ షాప్ లో పెట్టి విక్రయిస్తున్నట్టుగా తేల్చారు. పాన్ షాప్లకు కానిస్టేబుల్ కృష్ణరాజు ఈ సిగరెట్స్ సప్లై చేస్తున్నట్టు గుర్తించారు. విశాఖలో దొంగ పోలీస్ దోస్తీ బయటపడుతోంది. నేర నియంత్రణ చేయాల్సిన పోలీసులే దొంగలతో కలిసి నేరాలకు పాల్పడుతున్నారు. వన్ టౌన్లో నాటు తుపాకీ కాల్పుల కేసు మర్చిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమంగా విశాఖకి ఈ సిగరెట్స్ రవాణా చేస్తున్న ముఠాతో చేతులు గలిపారు విజయనగరం కానిస్టేబుల్ కృష్ణరాజు. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 56,000 రూపాయల విలువ చేసే ఈ సిగరెట్స్ స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 60 ఈ సిగరెట్స్ ని పాన్ షాప్ లో పెట్టి విక్రయిస్తున్నట్టుగా తేల్చారు. పాన్ షాప్లకు కానిస్టేబుల్ కృష్ణరాజు ఈ సిగరెట్స్ సప్లై చేస్తున్నట్టు గుర్తించారు.